మీకు అంటే లైక్ మ్యూజిక్ కెరియర్ లో చూసుకుంటే విచ్ వన్ ఇస్ టాప్ 3 అని చెప్తారు? అఫ్ కోర్స్ ఎవ్రీ సింగిల్ సాంగ్, ఎవ్రీ సింగిల్ మూవీ కావచ్చు, ఇట్స్ వెరీ అంటే లైక్ మీరు చాలా కష్టపడే చేస్తుంటారు కానీ, బట్ మీ కెరియర్ కి టర్న్ పాయింట్ అనుకున్నవి ఒక 3 మూవీస్. పైసా, ఫస్ట్ పైసా. ఎందుకంటే అంత నాకు మరీ ఎంగేజ్ లేదు ఆ ఏజ్ కి. నాకంటే 2011 స్టార్ట్ అయింది అప్పుడు ప్రాజెక్ట్, 13లో వచ్చింది. ఆ ఏజ్ కి నాకు అంటే కృష్ణవంశీ గారు రావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే కృష్ణవంశీ గారు అప్పటి వరకు మొత్తం మణి శర్మ గారు కానివ్వండి, రాజా గారు కానివ్వండి, అంతా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేశారు ఆయన. ఎక్కడ ఆయనతో అంటేనే అసలు అమ్మో అంటే ఇండస్ట్రీలో ఎవరికైనా కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలనేది. దట్ ఈస్ ద బిగ్ మూవీ ఫర్ మీ. వెరీ ఎంగేజ్. Okay. Very engaged. Wow, and maximum that is I am 24-25 in that time. Oh, very young kada. Very near లో వచ్చేసింది ఆ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్, ఈజ్ ఎ బిగ్ డైరెక్టర్. ఓకే వెరీ గివ్ ఆపర్చునిటీ. అంటే ఆ మూవీ కూడా ఓన్లీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వచ్చింది. మూవీ యావరేజ్ కి వెళ్ళింది కానీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ విల్ బ్లాక్ బస్టర్. ఇప్పటికీ ఆల్వేస్ ఐ లిసన్. యాక్చువల్లీ నేను FM లో చేశాను బిఫోర్. సో నీతో ఏదో చెప్పాలని, ఎవ్రీ డే నా షోలో పక్కా పాట డెఫినెట్లీ. అండ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాని గారు. డెఫినెట్లీ పాట పడాల్సిందే. అంతే పడాల్సిందే. అంటే చిన్న దాంట్లోనే నాకు ప్రాజెక్ట్స్ కి వచ్చేయండి. అలా ఏంటంటే ఇప్పుడు కూడా ఇది ఏదో ఒక ప్రొడక్షన్ ఇలా అని కాదండి, ఒక కంటెంట్ అనుకున్నప్పుడు ఇప్పుడు అదే చూడండి. ఇప్పుడు తిన్ని నేను బెంగళూరులో గుడ్ ఫ్రెండ్ తిన్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎవరు పరిచయాల కన్నా మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు పిలిచాను. ఈజ్ మై ఫ్రెండ్, ఓకే హీ ఈజ్ ద హీరో ఇన్ దిస్ మూవీ, ఓకే విల్ డూ ద ప్రాజెక్ట్ అని. అసలు మాకు మెయిన్ వాసు గారు అసలు కథ రాసేటప్పుడే డైరెక్టర్ గారు ఇంటూరు వాసు గారు అయితే అనగానే లాక్ అంతే ఇమీడియట్లీ అంతే. ఇంకా ఎందుకంటే వాసు గారు అలా ఏదో అట్లా వచ్చారు ఇట్లా వచ్చారు అంటున్నారు కానీ వాసు గారు ఈజ్ ద వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేనేమంటానంటే ఆర్టిస్ట్ అయితేనే అన్ని రకాలు చేయగలరు. సార్ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అంతే.